e-solde, Vampire. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ ఇప్పుడు టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఆల్ట్కాయిన్ గురించి ఏంటంటే వీడియోలో క్లియర్ అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకెవరైనా మన ఛానల్కి అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. నేనైతే 2 days బ్యాక్ అయితే మీకు క్లియర్ కట్గా వీడియో అయితే చెప్పాను. బీటీసీ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది కొద్దిగా ఎక్కువ అయితే ఉంది. ఎవరైతే ఫ్యూచర్ ట్రేడ్స్ చేయాలనుకున్నారో వాళ్ళు అక్కడ చేయొచ్చు అని చెప్పి నేనైతే వీడియోలో మాట్లాడాను. అక్కడ నుంచి చూసినట్టయితే బీటీసీ అనేది ఫాస్ట్గా అయితే ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇంక్రీజ్ అయింది అనే గురించి మాట్లాడదాం. అక్కడ చూసినట్టయితే వార్ న్యూస్ వచ్చింది. వార్ న్యూస్ రావడం వల్ల మార్కెట్ అనేది ఒక ట్రాప్ అయితే చేసి మళ్ళీ ఫాస్ట్గా ఏంటంటే రిక్లైమ్ అయింది. అక్కడ చూసుకున్నట్టయితే స్టిల్ ఏంటంటే బుల్లిష్ మూమెంటం అనేది ఉన్నది. న్యూస్ వచ్చినప్పటికి కూడా మార్కెట్లో ఏంటంటే బయర్స్ అనేది స్టిల్ ప్యానిక్ కాకుండా మార్కెట్ని అయితే హోల్డ్ చేశారు. అందుకోసం అనేది మార్కెట్ ఇంత ఫాస్ట్గా ఏంటంటే మెల్లిమెల్లిగా ఏంటంటే ఇంక్రీజ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనకి ఏంటంటే మార్కెట్ ఒక డిసైడింగ్ జోన్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ ఒకటి అప్ సైడ్ వెళ్ళడం లేకుంటే ఏంటంటే డౌన్ ట్రేడ్ అయితే ట్రేడ్ కావడం మధ్యలో ఏంటంటే ట్రేడ్ అవుతుంది. ఒక కీ జోన్లో అయితే ఇప్పుడు ఎంటర్ అవుతుంది. దాని గురించి అయితే చెప్తాను. ఆ కీ జోన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకి ఈ పర్పుల్ జోన్ ఏదైతే పర్పుల్ జోన్ ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఎక్కువ శాతం ఏంటంటే ఇందులో అయితే ట్రేడ్ అయింది. ఇక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ డిసైడ్ అవుద్ది మనకి అప్ ట్రెండ్ అయితే చూజ్ చేసుకోవాలని. మ్యాక్సిమం ఏంటంటే అప్ ట్రెండ్ వెళ్ళే ఛాన్స్ అనేది కొద్దిగా ఎక్కువ అయితే ఉంది. ఎందుకంటే మూమెంటం అనేది మెల్లిగా షిఫ్ట్ అయితే ఉంది. నేను చాలా అయితే చూశాను. ఎందుకంటే ప్యాటర్న్ ప్రకారం చూసుకున్నట్లయితే డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దీనికి అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే ఖచ్చితంగా ఏంటంటే మార్కెట్ రీసైడ్ అయ్యి ఇంక్రీజ్ అవుద్ది. అండ్ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మనకి ఇది ఒక డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీంట్లో మనకి ఏదైతే గ్రీన్ లైన్ ఉందో అక్కడ నుంచి ఏంటంటే ప్రైస్ అనేది ఇమీడియట్లీ ఏంటంటే క్రాష్ అయింది. సెకండ్ టైం కూడా మనకి ఇదే జోన్ నుంచి క్రాష్ అయింది. ఎప్పుడైతే ఈ గ్రీన్ జోన్ అబోవ్ అయితే వెళ్ళిందో మార్కెట్లో బయింగ్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అయింది బీటీసీలో. అండ్ దాంతోపాటు చూసుకున్నట్టయితే ఇంకొక షార్ట్ టర్మ్ పర్పస్కి ఒక వైట్ లైన్ అయితే ఉంది. 2 levels అయితే బీటీసీ అనేది 100% బ్రేక్అవుట్ అయితే అయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైట్ లైన్ కన్నా బిలోలో అయితే ఎప్పుడైతే వైట్ లైన్ టచ్ అయిందో మార్కెట్ అనేది ఎక్కువ శాతం ఏంటంటే క్రాష్ అవుతుంది. మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే ఈ విధంగా క్రాష్ అయింది కదా. ఎప్పుడైతే దీని అబోవ్లో ట్రేడ్ అయిందో అక్కడ కూడా ఏంటంటే స్ట్రెంత్ అనేది మారిపోయింది. బయర్స్ అనేది కొద్దిగా అట్రాక్టివ్ అయితే అయ్యారు. అండ్ నేను ఇంకా కూడా స్టిల్ ఏంటంటే కొద్దిగా బీరిష్లో ఉండడానికి కారణం ఏంటంటే మార్కెట్ ఏంటంటే వీటిని హోల్డ్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని హోల్డ్ చేయగలిగితే ఖచ్చితంగా ఏంటంటే ఇంకొక 1 dayలో మనకైతే తెలిసిపోతుంది. మ్యాక్సిమం ఈ రోజులో ఏంటంటే దీన్ని హోల్డ్ చేయగలిగితే ఖచ్చితంగా ఏంటంటే మనం ఇక్కడ దాకా అయితే టార్గెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్ట్కాయిన్ ఏంటంటే ఫాస్ట్గా అయితే రికవర్ అవుతాయి. స్పీడ్గా ఏంటంటే మార్కెట్ ఇంక్రీజ్ కావడానికి అయితే ట్రై చేస్తుంది. అండ్ దీన్ని ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ డౌన్ అవుద్దా అంటే ఎస్ డౌన్ అవుద్ది. అండ్ మళ్ళీ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే దీని టెక్నికల్ టార్గెట్ పరంగా చూసుకున్నట్లయితే నియర్లీ ఏంటంటే 12% అయితే ఇంక్రీజ్ కావాలి. అంటే బ్రేక్అవుట్ అయిన దగ్గర చూసుకున్నట్లయితే మనకి కిందసారి ఉన్న హైట్స్ని అయితే మార్కెట్ అనేది టచ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. ఈ 2 levelsలో తేవడానికైతే మార్కెట్ అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నది. ఒకటేసారి ఇంక్రీజ్ కావచ్చు, లేకుంటే డే బై డే అనేది ఒక 5 way స్ట్రక్చర్లో కూడా ఇంక్రీజ్ కావచ్చు. అండ్ దీంట్లో ఏంటంటే మేజర్ కీ లెవెల్స్ అయితే చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది ఖచ్చితంగా ఆ జోన్లోకి వచ్చి కొద్దిగా చెక్ చేసుకుంటుంది. అది వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఎల్లో లైన్. ఆ ఎల్లో లైన్ చూసుకున్నట్లయితే నియర్లీ 68,000 దగ్గర అయితే ఉంది. ఎందుకంటే ఆ 68,000 జోన్లో ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది 2 times. అండ్ అదే జోన్ నుంచి ప్రైస్ అనేది రిజెక్ట్ అయింది. కాబట్టి అదొక మేజర్ లెవెల్ కింద అయితే యాక్ట్ చేస్తుంది. ఈ జోన్లోకి వచ్చిన తర్వాత ప్రైస్ అనేది కొద్దిగా కొబ్బో ఏంటంటే అక్కడ రిజెక్ట్ కావడానికి అయితే ట్రై చేస్తుంది. వన్స్ ఏంటంటే రిజెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా ఇంక్రీజ్ కావడానికి ట్రై చేస్తుంది. ఇది మొత్తానికి బీటీసీ సంబంధించిన అప్డేట్. బీటీసీ స్టిల్ ఏంటంటే బయర్ దిక్కు అయితే ఉంది. ఎవరైతే ఫ్యూచర్ ట్రేడ్ చేశారో వాళ్ళందరికీ ఏంటంటే స్టిల్ ప్రాఫిట్లో అయితే ఉండండి. ఎప్పుడైతే ఈ జోన్ల కల్లో బిలో అవుతుందో అప్పుడైతే మీరు ఎగ్జిట్ కండి. అప్పటిదాకా ఏంటంటే మీరు ఎలాంటి ఎగ్జిట్ అయితే తీసుకోకండి. నేను కూడా కొన్ని పొజిషన్లు అయితే తీసుకున్నాను. ఆల్రెడీ షార్ట్ టర్మ్ పర్పస్కి కొన్ని ఆల్ట్కాయిన్స్ అయితే కొన్నాను కదా. అవన్నీ ఏంటంటే ఇక్కడ దాకా మ్యాక్సిమం ఈ 2 ranges దాకా రికవర్ అవుతాయి కదా ఆల్ట్కాయిన్లో. అప్పుడు ఏంటంటే సేల్ చేసి ప్రాఫిట్ అయితే బుక్ చేస్తాను. జస్ట్ ఏంటంటే ఇంట్రాడే ట్రేడ్ కోసం అయితే స్వింగ్ ట్రేడ్ కోసం అయితే నేనైతే వేసాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్ట్కాయిన్స్ అనేది మంచి డిప్లో అయితే ఉన్నాయి. ఆల్రెడీ నేను క్లియర్గా చెప్పాను బై చేస్తూ వెళ్ళండి అని. మనకి ఏదైతే గ్రూప్ ఉందో గ్రూప్లో మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే మీకు చెప్తూనే ఉన్నాను. ప్రైస్ ఎట్టి పరిస్థితుల్లో డౌన్ అయినా ప్రతిసారి మీరు కొనడానికైతే ట్రై చేయండి, భయపడకండి అని చెప్పి పదే చెప్తూనే ఉన్నాను. బట్ ఎవరైతే కొన్నారో వాళ్ళు ఏంటంటే పాజిటివ్లో అయితే ఉంటారు. ఎవరైతే కొనలేదో వాళ్ళు ఏంటంటే ఒక 1 or 2 months తర్వాత మీకు రిజల్ట్ అనేది అర్థమవుద్ది. రిజల్ట్ అర్థమైన తర్వాత మీరు కొందామన్నా మార్కెట్ అనేది దొరకదు. దాని గురించి మీరే ఒక 2 months తర్వాత మీరైతే కామెంట్ చేయండి. ఎందుకంటే షీబా కానీ ఇవన్నీ మీరు ఎవరైతే మిస్ అయ్యారో ఇప్పుడు మనకి ఏంటంటే ఆల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది. మనకి హాల్వింగ్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. హాల్వింగ్ అయిపోయిన తర్వాత 1 month తర్వాతనే మూమెంటం అయితే ఉంటుంది. తొందరగా అయితే ఇంక్రీజ్ కాదు. జస్ట్ ఏంటంటే మార్కెట్ ఈ 2 daysలో ఏంటంటే కొద్దిగా బయర్స్ మూమెంటం ఉంది కాబట్టి కొద్దిగా షిఫ్ట్ అవుతుంది. అంతేగాని
100% ఏంటంటే ఇప్పుడే ఇంక్రీజ్ కావాలని లేదు. మీకు ఒక 2 డేస్ 1 మంత్ తర్వాతనే మెల్లిమెల్లిగా ఏంటంటే ఆల్ట్ కాయిన్స్లో ఏంటంటే ఒక బూస్టప్ అయితే ఉంటుంది, ఫాస్ట్గా అయితే ఇంక్రీజ్ అవుద్ది. ఈ 1 మంత్ ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ని పేషెన్స్గా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ డిప్ దొరికింది అంటే మెల్లిమెల్లిగా మీ పోర్ట్ఫోలియోలోకి వెళ్ళి ఆల్ట్ కాయిన్స్ మెల్లిమెల్లిగా డిప్ దొరికిన ప్రతిసారి బై చేస్తూ వెళ్ళండి. ఓకే గైస్, ఇప్పుడైతే మనం బీటీసీ ఇంకా కొన్ని మేజర్ చార్ట్స్ అయితే చూద్దాం. బీటీసీ ఇంకా మేజర్ చార్ట్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ నేను మనకి ఏదైతే జోన్స్ ఉన్నాయో ఆ జోన్స్ అయితే మీకు ఇంపార్టెంట్ ఇచ్చాను. దీంట్లో చూసుకున్నట్లయితే బైనాన్స్లో క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది కరెక్ట్గా ఈ జోన్ నుంచి ఇంక్రీజ్ అవుతుంది కదా, అక్కడ నుంచి క్లియర్గా ఒక విక్ ఫామ్ అయ్యి బయ్యర్స్ని ఎవరైతే ఉందో వాళ్ళందరూ ఏంటంటే ఇంకా మార్కెట్ ఇంక్రీజ్ కాదని చెప్పి అనుకున్నారు. అక్కడ వాళ్ళందరూ స్పానిక్ అయ్యి సేల్ చేశారు. ఇమీడియట్లీ ఏంటంటే మార్కెట్ అయితే ఇంక్రీజ్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే జస్ట్ మార్కెట్ ఒక పుల్ బ్యాక్ అయింది, అది నాకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఎల్లో లైన్ ఉందో క్లియర్ కట్గా ఎల్లో లైన్ బ్రేక్ అయింది అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా పుల్ బ్యాక్ అయ్యి రీసెట్ అయ్యి ఇంక్రీజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అండ్ దాంతోపాటు చూసుకుంటే ప్రైస్ అనేది లోవర్ హైస్ అయితే క్రియేట్ అవుతుంది. ఒకసారి చూసుకోండి, ప్రైస్ అనేది ఫస్ట్ ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది, మళ్ళీ ఒక లో క్రియేట్ అయింది, క్లియర్గా మళ్ళీ ఇంక్రీజ్ అయింది, మళ్ళీ ఒక లో క్రియేట్ అయింది, అంటే 100% బాటంకి వెళ్ళాం, మళ్ళీ ఒక హై క్రియేట్ అయింది, లోవర్ హైస్ అయితే క్రియేట్ అవుతుంది, మళ్ళీ దాని తర్వాత ఒక లో అయితే క్రియేట్ అయింది. అండ్ ఎప్పుడైతే మళ్ళీ ఒక హైట్ క్రియేట్ అయిందో మార్కెట్ అనేది ఇమీడియట్లీ ఒక లో క్రియేట్ అయింది కదా, దీని అబౌవ్ అంటే ఈ మన కిందటిసారి ఉన్న లో ఏదైతే ఉందో దాని బ్రేక్అవుట్ అయిందా 100% ఏంటంటే మార్కెట్ మూమెంటం అనేది షిఫ్ట్ అయింది. ఇక్కడ ఏవైతే ఉందో అక్కడ షార్ట్ టర్మ్ పర్పస్కి ఏంటంటే బయ్యర్స్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేస్తున్నారు. స్టిల్ ఏంటంటే ఇది ఇంకా డిసెండింగ్ జోన్లోనే ఉంది, ఇంకా ప్రైస్ అనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు, ఇంకా 100% బులిష్ మూమెంట్ని తీసుకెళ్లాలని. ఎందుకంటే నేను చెప్పాను కదా ఈ జోన్ మొత్తం చాలా ఇంపార్టెంట్ మనకి. మ్యాక్సిమం ఈ జోన్లో కొద్దిగా ట్రేడ్ అవుద్ది, ఈ జోన్లో సైడ్ వేస్ ఉంటాయి. వన్స్ ఈ సైడ్ వేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఆల్ట్ కాయిన్లో ఒక రిలీఫ్ ర్యాలీ ఖచ్చితంగా అయితే రావాలి. ఇక్కడ దాకా అయితే 80% వస్తుంది, ఎందుకంటే ఈ జోన్ మనకి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ దీంట్లో కూడా చెప్తాను ఎందుకు ఇంపార్టెంట్ అంటే. ఒకసారి ప్రైస్ అనేది చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది, 2 టైమ్స్ ఇంక్రీజ్ అయింది అండ్ ఇక్కడ 3 టైమ్స్ ఇంక్రీజ్ అయింది అండ్ ఇక్కడ నుంచి కూడా కొద్దిగా ఇంక్రీజ్ అయింది అండ్ ఏదైతే జోన్ ఉందో అక్కడ నుంచి డౌన్ అయింది. కాబట్టి ప్రైస్ అనేది ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత నియర్లీ చెప్పానుగా 68,000 మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఆ జోన్లోకి వచ్చిన తర్వాత సేలర్స్ అనేది మళ్ళీ యాక్టివ్ అవుతారు అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది 5-way స్ట్రక్చర్లో ఇంక్రీజ్ అవుతుందని చెప్పి గ్రూప్లో అయితే పెట్టాను కదా, దాని అయితే ఫాలో అయిపోయండి. ఇక్కడ నుంచి ఎవరైతే మనకు చెప్పాను కదా ఫ్యూచర్ ట్రేడ్ చేస్తారో వాళ్ళు ఇంకా స్టిల్ అయితే హోల్డ్ చేయండి. ఈ జోన్ నుంచి ప్రాఫిట్ అనేది బుక్ చేసి ఎగ్జిట్ కాండి. అండ్ ఎందుకు ఎగ్జిట్ కామంటున్నా అంటే ఇంకా కూడా ప్రైస్ అనేది లిక్విడిటీ తీయలేదు, ఎందుకంటే ఈ లిక్విడిటీలో తీయకుంటే మార్కెట్ పైకి వెళ్ళిందంటే వీళ్ళందరికీ ప్రాఫిట్ వస్తుంది. అది మనం చూసుకున్నట్లయితే బీటీసీ ఎప్పుడు కూడా అట్లా చేయదు, మ్యాక్సిమం లిక్విడిటీ అనేది తీస్తుంది. 100% ఏంటంటే ఈ లిక్విడిటీ ట్రాప్ చేసిన తర్వాతనే వెళ్తుంది, అయితే మైండ్లో పెట్టుకోండి. స్టిల్ ఏంటంటే ఇంకా కూడా ఇక్కడ ట్రాప్ చేసి మళ్ళీ డైరెక్ట్గా ఇంపాక్ట్ అయితే ఈ విధంగా చేసినా చేయొచ్చు, అందుకోసం అనేది చూసుకోవాలి. మనకి ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఈ లెవెల్ని కన్నా డ్రాప్ అయిందంటే ఖచ్చితంగా మనం ఏంటంటే ఇక్కడ మనం ఎంటర్ అయ్యాం కదా ఈ జోన్లో, వీళ్ళందరం ఏంటంటే ఎగ్జిట్ అవుతాం బెస్ట్. అంటే నేను కూడా దాంట్లో ఎగ్జిట్ అవుతాను. దీంట్లో ఉన్నంతసేపు మనం ఓకే నో ప్రాబ్లం, మనకు ఇంకా స్టిల్ ఏంటంటే బయింగ్ మూమెంట్స్ అయితే ఉంటాం, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్ట్ కాయిన్స్ కూడా దీని అబౌవ్ ఉన్నంతసేపు కొద్దిగా గొప్ప ఏంటంటే రిలీఫ్ ర్యాలీ కింద ఆల్ట్ కాయిన్స్ మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అవ్వడానికి ట్రై చేస్తాయి. ఇక్కడ నుంచి బీటీసీ అనేది ఒకటేసారి పుష్ చేసిందంటే మార్కెట్ కూడా ఇమీడియట్లీ ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ ఏంటంటే ఇంక్రీజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాయి. ప్రస్తుతానికైతే బీటీసీ అప్డేట్ అయితే ఇది. హాల్వింగ్ కూడా మనకి కంప్లీట్ అయిందని చెప్పాను. హాల్వింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 మంత్కే మనకి ఇంక్రీజ్ అవుతాయి, తొందరగా అయితే టైం లేదు. మెల్లిమెల్లిగా ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ అయితే రికవర్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇంకా కూడా ఏంటి చెప్పాలనుకున్నట్టయితే మార్కెట్లో చాలా ప్యాటర్న్స్ అయితే ఉన్నాయని చెప్పాను. బీటీసీలో మనకి మేజర్ వచ్చేసి ప్యాటర్న్ నేను ఆల్రెడీ చెప్పాను. మనకి ఏదైతే పారాబొలిక్ కరువు ప్యాటర్న్ ఏదైతే ఉందో అది దాంట్లో చూసుకున్నట్లయితే మనం స్టిల్ ఏంటంటే దాన్ని హోల్డ్ చేస్తున్నాం. స్టిల్ ఏంటంటే ఆ రెడ్ లైన్ మనకి ఏదైతే గ్రీన్ లైన్ ఉందో అక్కడ నుంచి దాన్ని టచ్ అవ్వడంతో మార్కెట్లో గ్రీన్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఇది మనకు ఒక గుడ్ సైన్ అన్నట్టు. అండ్ దాంతోపాటు మనకి ఏదైతే జోన్ ఉందో ఈ జోన్లోకి మళ్ళీ మార్కెట్ అనేది వచ్చేసింది. కాబట్టి ఏంటంటే మనం సేఫ్ అయితే ఉన్నాం. ప్రస్తుతానికైతే ఇంకా ఎలాంటి నెగిటివ్ న్యూస్ అయితే లేదు. ఏదైనా వార్కి సంబంధించిన ఏదైనా జోన్ ఉంటే ఇక్కడ మనకు ఒక షేక్అవుట్ అయ్యి మళ్ళీ ఏంటంటే మార్కెట్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. షేక్అవుట్ అవుద్ది అండ్ 100% ఏంటంటే మళ్ళీ బయర్స్ అనేది దీని లోపలికి తెస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి టైంలో మీరు ఏంటంటే కొద్దిగా జాగ్రత్త అయితే ఉండండి. ఇమీడియట్లీ మార్కెట్ క్రాష్ అయిందని చెప్పి సేల్ చేశారంటే లాస్ అవుతారు. ఎప్పుడైతే సేల్ అవుతారో మళ్ళీ ఫాస్ట్గా ఇంక్రీజ్ చేయడానికి కూడా బయర్స్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ప్రైస్ అనేది లోకి వెళ్తాయి కాబట్టి ఒక లోవర్ హైస్ అయితే క్రియేట్ అవుద్ది అండ్ ఆల్ టైమ్ లో అయితే ఉంటాయి కాబట్టి కాయిన్స్ ఎక్కువ మంది బయర్స్ అనేది కొద్దిగా ఎక్కువ అమౌంట్లో ఏంటంటే బై చేస్తూ ఉంటారు. స్టిల్ ఏంటంటే అందరు ఇంకా బాటమ్ ఇంకా 100% రాదని చెప్పి అయితే వెయిట్ చేస్తున్నారు. నాకు 99% ఏంటంటే బాటమ్ ఆల్రెడీ వచ్చేసింది. జస్ట్ ఏంటంటే ఈ లిక్విడ్ ఒక్కటి తీసేసిందంటే ఇంకా 100% ఏంటంటే బీటీసీ ఏంటంటే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ప్రస్తుతానికి బీటీసీ అప్డేట్ అయితే ఇది.
అండ్ ఆర్టికల్స్ కూడా చెప్పాను కదా, ఈ టైంలో మీకు ఈ 1 మంత్ టైంలో మార్కెట్ అనేది కొద్దిగా సైడ్ వేవ్స్లో అయితే ఉంటుంది. ఆ సైడ్ వేవ్ జోన్ వచ్చి చూసుకున్నట్లయితే నేను ఈ జోన్ అనుకుంటున్నాను. టోటల్లీ ఈ జోన్లో సైడ్ వేవ్స్లో ఈ విధంగా ఫ్లక్చువేట్ అవుద్ది అనుకుంటున్నాను. ఇందులో ట్రేడింగ్ అవుతూ ఉంటుంది. అండ్ ఒకటేసారి ట్రేడ్ అయ్యి మనకి ఈ లో కన్నా బిలో వెళ్ళి కిందసారి ఉన్న లో కన్నా వెళ్ళి అండ్ మార్కెట్ దీంట్లోకి వెళ్ళిచ్చిన తర్వాతనే మనకి మార్కెట్ అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అవుద్ది. అప్పటిదాకా కూడా బీడీసీ అనేది సైడ్ వేవ్స్లో అయితే ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, ఇంకా గ్రూప్లో ఎవరైనా జాయిన్ కాకుంటే ఖచ్చితంగా జాయిన్ కాండి. గ్రూప్లో ఏంటంటే ఆల్రెడీ చాలా వరకు కాయిన్స్ అయితే ఇచ్చాను. డైలీ ఏంటంటే అప్డేట్ చేస్తూనే ఉన్నాను. మార్కెట్ ఇంక్రీజ్ అవుద్దా లేకుంటే డౌన్ అవుద్దా మీకు డైలీ మూమెంట్ అనేది ఇస్తున్నాను. మార్కెట్ ఎందుకు ఇంత ఫాస్ట్గా ఇంక్రీజ్ అవ్వడానికి ట్రై చేస్తుందంటే ఓన్లీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సేలర్స్ని ట్రాప్ చేయడానికి మాత్రమే అయితే ఇంక్రీజ్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ జోన్లో కల్లి విక్ వచ్చింది కదా, విక్లు వచ్చిన వెంటనే ఇక్కడ నుంచి సేల్ అవుతే మార్కెట్ అనేది ఈజీగా ఏంటంటే ఇక్కడ దాకా దొరుకుద్దని చెప్పి సేలర్స్కి అయితే తెలుసు. అందుకోసం అనేది అక్కడ సేలర్స్కి ట్రాప్ చేసింది. వెంటనే ఏంటంటే మూమెంట్ ఏమైనా షిఫ్ట్ అయింది. వీళ్ళు ఇంకా సేల్ చేస్తూనే ఉంటే మార్కెట్ అనేది ఖచ్చితంగా వీళ్ళ మనీ లిక్విడ్ చేసి ఇంకా కొద్దిగా ఇంక్రీజ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. కొద్దిగా జాగ్రత్త అయితే ఉండండి. సేల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన గ్రూప్లో ఎవరైనా సేల్ చేసే వాళ్ళు ఉంటే కొద్దిగా జాగ్రత్త ఉండండి. నేను ఇప్పుడు స్టిల్ ఏంటంటే మూమెంటం అనేది దీని ఎబోవ్లో ఉన్నంతసేపు బయింగ్ దిక్కు అయితే ఉంటుంది. ఎప్పుడైతే దీని బిలోలో వెళ్ళిందా ఒకసారి ట్రాప్ అయ్యేంత వరకు వెయిట్ చేసి మళ్ళీ దీని ఎబోవ్ అయితే షిఫ్ట్ అయిందా అప్పుడు మనం ఏంటంటే 100% ఏంటంటే బయింగ్ దిక్కు అయితే వేస్తాం. అండ్ 100% ఏంటంటే లాంగ్ అయితే చేస్తాను. అప్పుడు మనం 100% లాంగ్ అయితే వేద్దాం. ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ పర్పస్కి ఒక లాంగ్ వేసాం కదా, దాని అయితే కొద్దిగా సేవ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే గైస్, గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలో ఒకసారి చూడండి. ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్కి వెళ్ళండి. కామెంట్కి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు ఒక 1000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి ఈ టెలిగ్రామ్ లింక్ అయితే స్క్రీన్ షాట్ చేయండి. నేనైతే గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. గ్రూప్లో ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఉంటాయి. ఈ 1 మంత్లో మార్కెట్లో ఉండడం అయితే మీకు చాలా ఇంపార్టెంట్. ఈ 1 మంత్లో చాలా అయితే జరుగుతాయి. మార్కెట్లో ఫండింగ్ రేట్స్ అనేవి స్టిల్ నెగిటివ్ ఉన్నాయి. మార్కెట్ ఇంకొక స్టిల్లో ఒక 1 క్రాష్ అయితే ఉంది. ఆ క్రాష్లో ఏం చేయాలి, ఏ కాయిన్స్ తీయాలి అన్నది కూడా పర్టికులర్గా గ్రూప్లో అయితే ఇస్తాను. అండ్ షిబా కాయిన్, డాజ్ కాయిన్ వాటి అన్ని పరిస్థితి ఏంది, మేమ్ కాయిన్స్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతాయి, అలాంటి అప్డేట్స్ అన్నీ తెలాలంటే గ్రూప్లో ఉండాలి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.